ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ఆలయం మరికొద్ది గంటల్లో ఉండదు. ఈ ఆలయంలో మహాదేవుని దర్శనం కావాలంటే గంటలు ఎదురు చూడాల్సిందే. సముద్రుడు దాచి ఉంచే ఆలయం అది. నిష్కలంక మహాదేవుడిగా పిలువబడతాడు ఇక్కడున్న పరమశివుడు. గుజరాత్లోని భావనగర్కు 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీరము. ఇక్కడికి ఉదయం పూట ఎవ్వరు వెళ్ళినా ఆలయం ఉందని మాత్రం ఎవ్వరూ కనుక్కోలేరు. కానీ సముద్ర మధ్యలో ఆలయం ఉంది అనడానికి మనకి కనిపించే నిదర్శనం ఒక్కటే, ధ్వజస్తంభంపై ఎగురుతున్న జెండా మాత్రమే. టాప్ 3 రిచెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. నెంబర్ 3 మహారాష్ట్రలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్. ఇక్కడికి లక్షల్లో జనాలు దర్శనానికి వస్తుంటారు. ఈ టెంపుల్ యొక్క బ్యాంక్ అకౌంట్ లో 350 కిలోలు గోల్డ్, 4000 కిలోలు ఎండి వరకు డిపాజిట్ చేశారు. డాలర్స్ అండ్ ఫండ్స్ తో టోటల్ ప్రాపర్టీ 1800 కోట్ల వరకు ఉంటుంది. 2017లో ఒక వ్యక్తి 12 కిలోల బంగారాన్ని కూడా డొనేట్ చేశారు. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ కు 350 కోట్లు డొనేషన్స్ వస్తుంటాయి. నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి టెంపుల్. 2010లో ఈ టెంపుల్ యొక్క బ్యాంక్ అకౌంట్ లో 1175 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు. ప్రతి సంవత్సరం 650 కోట్ల వరకు డొనేషన్స్ వస్తుంటాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టోటల్ ప్రాపర్టీ 50,000 కోట్ల వరకు ఉంటుంది. నెంబర్ 1 కేరళలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క నిధుల్లో వజ్రాలతో పాటు బంగారు విగ్రహాలు కూడా దొరికాయి. ఈ టెంపుల్ యొక్క టోటల్ ప్రాపర్టీ 90,000 కోట్ల పైగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ టెంపుల్లో లార్డ్ విష్ణు బంగారు విగ్రహం కూడా ఉంది. దాని వర్త్ వచ్చేసి 500 కోట్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. భువనగిరి డిస్ట్రిక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి 100 ఉగ్ర రూపాలతో నిత్యం పూజలందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం చీల్చుకొని ఉగ్ర రూపం దాల్చి హిరణ్యకశిపుని సంహరించారు. భయంకరమైన ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఇక్కడే ఉండమని కోరగా ఇక్కడే ఉన్న కొండల్లో వెలిచారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ నరసింహస్వామి గోళ్లలో హిరణ్యకశిపుడి రక్తం ఉందంటారు. అలాగే ఒక వృద్ధుడి రూపంలో ప్రహ్లాదుడు బతికే ఉన్నాడని, ప్రతి గురువారం స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. తిరుమల తిరుపతి చుట్టుపక్కల తప్పక చూడాల్సిన 4 దేవాలయాలు. నెంబర్ 1 తిరుపతి పట్టణంలో ఉన్న గోవిందరాజుల స్వామి దేవాలయం. ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన్నే వెంకటేశ్వర స్వామి అన్న అని కూడా పిలుస్తుంటారు. నెంబర్ 2 శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగానికి చెందినది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. ఇక్కడున్న వాయులింగాన్ని ప్రాణమున్న లింగంగా భక్తులు విశ్వసిస్తారు. నెంబర్ 3 కాణిపాకం. కాణిపాకం ఆలయం వచ్చేసి తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న భగవంతుడు వరసిద్ధి వినాయకుడు. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు. నెంబర్ 4 వరాహస్వామి ఆలయం. ఈ ఆలయం తిరుపతి కొండ మీదే ఉంటుంది. వరాహస్వామి దగ్గరికి వెళ్లి మనసులో ఉన్న కోరికలు చెబితే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలో శబరిమలలో ఉంటుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న 18 మెట్ల వెనుక ఉన్న రహస్యం మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఈ 18 మెట్లను ఎక్కాలంటే 41 రోజు అయ్యప్ప స్వామి మాల ధరించి నియమ నిష్ఠాలతో ఉండాలి. అయితే ఈ 18 సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. అమ్మవారి శక్తి పీఠాలు 18, వ్యాస మహర్షి రాసిన పురాణాలు 18, మహాభారతంలోని పర్వములు 18, భగవద్గీతలో అధ్యాయములు 18, మనకున్న ఉప పురాణములు 18, కాళికాదేవి చేతులు 18, కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కలిసి చేసిన యుద్ధం 18 రోజులు. ఈ 18 సంఖ్య వెనుక అంత విశిష్టత ఉంది గనుకే అందుకే అయ్యప్ప స్వామికి చేసే పూజ పడి పూజ అంటారే కానీ అయ్యప్ప స్వామి పూజ అనరు. భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో జనాలు దర్శించుకోవడానికి వచ్చే టాప్ 5 టెంపుల్స్. నెంబర్ 5 గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయం పంజాబ్ లోని అమృత్సర్ లో ఉంటుంది. నెంబర్ 4 అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో శబరిమలలో ఉంటుంది. ఇక్కడికి డిసెంబర్ మరియు జనవరి నెలల్లో లక్షలాది మంది దర్శనానికి వస్తుంటారు. నెంబర్ 3 షిరిడి సాయిబాబా టెంపుల్. ఈ ఆలయం మహారాష్ట్ర షిరిడిలో ఉంటుంది. ఇక్కడికి వారానికి లక్షలాది మంది దర్శనానికి వస్తుంటారు. నెంబర్ 2 మీనాక్షి అమ్మన్ టెంపుల్. ఈ ఆలయం తమిళనాడులోని మదురైలో ఉంటుంది. ఇక నెంబర్ 1 తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడికి తమిళనాడు, ఆంధ్ర, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర మరెన్నో రాష్ట్రాల నుండి దర్శనం కోసం వస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైల క్షేత్రం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ లో ఉంది.
కురుక్షేత్రంలో లక్షల కొద్ది దానాలు చేస్తే, గంగలో 2000 సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, కాశీ క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసిస్తే, కేదార్లో 1000 యుగాలు నివసిస్తే వచ్చే పుణ్యం ఈ శ్రీశైలంలో శివయ్యని ఒక్కసారి దర్శించుకుంటే వస్తుంది. మన భూమిపై వెలిసిన కైలాసం ఈ శ్రీశైల క్షేత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నది మహారాష్ట్రలోని హరిశ్చంద్ర కోట. ఈ కోటలో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయంలో ఒక స్తంభం కూలిపోతే కలియుగం అంతా అంతరించిపోతుంది. ఈ గుడిలో ఉన్న శివలింగం చుట్టూ 4 స్తంభాలుంటాయి. ఇవి 4 యుగాలకి ప్రతీకగా చెప్పుకుంటుంటారు. ఆల్రెడీ కాలక్రమమైన 3 యుగాలు గడిచిపోయాయి కాబట్టి 3 స్తంభాలు కూలిపోయాయి. ఇంకా మిగిలి ఉన్నది కలియుగం మాత్రం. ఇది ఆ స్తంభం మూలగా చెప్పుకుంటుంటారు. ఈ స్తంభం కూలిపోతే ప్రళయం వచ్చి మన భూమంతా నాశనం అయిపోతుందని చెప్పుకుంటుంటారు. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఒక్క స్తంభంపై ఆధారపడి కొన్ని వందల టన్నుల గుడి ఆధారపడి ఉంది. ఇది ఎలా సాధ్యమని ఏ శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు. ఈ గుడిపై ఉన్న ఈ ఫ్లాగ్ గాలి డైరెక్షన్ కి ఆపోజిట్ గా ఎగురుతూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఒక పూజారి ఈ గుడిపైకి పాకుతూ ఎక్కి పైన ఉన్న ఫ్లాగ్ ని మార్చాలి. ఇలా చేయటం ఒక్కరోజు ఆపేసిన గుడిని 18 సంవత్సరాలు మూసేయాలంట. ఈ గుడి పైన 20 అడుగులు కలిగిన 1000 కిలోల సుదర్శన చక్రం ఉంటుంది. ఇది ఈ గుడిపై పెట్టి 2000 సంవత్సరాలు అవుతుందంట. ఈ చక్రాన్ని మీరు ఎటువైపు నుండి చూసినా అది మీ వైపే చూస్తున్నట్టు ఉంటుంది. అలాగే ఇంత బరువైన ఈ చక్రాన్ని 2000 సంవత్సరాల క్రితం అంత పైకి ఎలా తీసుకెళ్లారా అని ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలాంటి ఇంకెన్నో మిస్టరీస్ కోసం డూ ఫాలో పుణ్యక్షేత్రాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దేవాలయం. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న క్షేత్రం కనుక ఇక్కడ ప్రాంతం అంతా శివమహిమై ఉంటుంది. చలికాలంలో మూసివేయబడే దేవాలయం కనుక బద్రీనాథ్ దేవాలయంలో పాటించే అన్ని రకాల నియమాలు ఇక్కడ కూడా పాటిస్తారు. ఈ దేవాలయం 6 నెలలు తెరిచి ఉంటుంది, మిగతా 6 నెలలు మూసి ఉంటుంది. ఇలా 6 నెలలు మూసి ఉన్న సమయంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కేదార్నాథ్లో నివసించే ప్రజలు చెప్పిన దాని ప్రకారంగా 6 నెలలు ఆ దేవాలయాన్ని మూసివేసినప్పుడు ఎవరూ కూడా ఆ దేవాలయం దగ్గరకు వెళ్ళలేరు. అలానే ఈ దేవాలయాన్ని మూసివేసే ముందు ఒక అఖండ జ్యోతిని వెలిగించి మూసివేస్తారు. ఆ 6 నెలల తర్వాత దేవాలయాన్ని తెరిచి చూస్తే ఆ అఖండ జ్యోతి చెక్కు చెదరకుండా అలానే వెలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మూసివేసిన 6 నెలల సమయంలో దేవతలంతా వచ్చి ఆ గుడిలో పూజలు చేస్తారని నమ్ముతారు. ఇందువలనే ఈ దేవాలయాన్ని చాలా పవిత్రమైన దేవాలయంగా కొలుస్తారు. మన భారతదేశం ఎన్నో అద్భుతమైన దేవాలయాలకు పెట్టింది పేరు. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం మన ప్రాచీన శిల్పకళ ఎంత గొప్పగా ఉండేదో ఇప్పటికే మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంతో గొప్ప శిల్పకళలతో ఇప్పటికీ అఖండ పూజలు అందుకుంటున్న టాప్ 5 టెంపుల్స్. నెంబర్ 5 తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రామేశ్వర దేవాలయం. నెంబర్ 4 మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ జిల్లాలో శంభాజీ నగర్ సమీపంలో ఉన్న ఎల్లోరా గృహల్లో ఉన్న కైలాసనాథ దేవాలయం. నెంబర్ 3 తమిళనాడులోని శ్రీరంగం నగరంలో ఉన్న శ్రీరంగం శ్రీ రంగనాథ దేవాలయం. నెంబర్ 2 మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి టెంపుల్. నెంబర్ 1 తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు ప్రాంతంలో ఉన్న బృహదేశ్వర దేవాలయం. పంచభూత లింగాలు ఈ సృష్టిలో సకల ప్రాణికోటికి ఆధారం. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఈ పంచభూతాలకి ప్రతీకగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత లింగాలను పూజిస్తాం. మొదటిదిగా పృథ్వీలింగం, అంటే ఇది మట్టి లింగం. ఈ పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది. ఇక్కడ పరమేశ్వరుని ఏకాంబరేశ్వరుడుగా పిలుస్తారు. రెండోది ఆకాశలింగం, తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. చూసేవారికి ఆకాశం వల్లే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనం అనేది ఉండదు, అందుకే చిదంబర రహస్యం అనే పేరొచ్చింది. మూడవది జలలింగం. ఈ లింగం క్రింద ఎప్పుడు నీళ్లు ఉండడం వలన ఈ లింగాన్ని జలలింగం అంటారు. ఈ శివయ్యని జంబుకేశ్వరుడు అని పిలుస్తారు. నాలుగవది అగ్నిలింగం. తమిళనాడు అరుణాచలంలో తిరుమలమలై క్షేత్రంలో ఉంది. ఇక్కడ పరమేశ్వరుణ్ణి అరుణాచలేశ్వరుడు అని పిలుస్తారు. ఇక ఐదవది వాయులింగం. తిరుపతికి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడ శివయ్యని శ్రీకాళేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవాలయం కోసం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా కోటికి ఒక విగ్రహం తక్కువ 99,99,999 రాతి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇన్ని విగ్రహాలు ఎవరు చేశారు, ఈ దేవాలయం ఎక్కడ ఉందో చెప్తాను వినండి. ఇప్పుడు మీరు చూస్తున్నది త్రిపుర రాష్ట్రంలో ఉనకోటి దేవాలయం. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. పూర్వం శివుడు మరికొందరు దేవుళ్ళు దేవతలు కలిసి కాశీ వెళుతుండగా మార్గం మధ్యలో చీకటి పడడంతో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత రోజు ఉదయం శివుడు త్వరగా లేచారు. మిగిలిన దేవుళ్ళు బాగా
అలసిపోవడంతో వచ్చిన పని మర్చిపోయి నిద్రపోతున్నారు. ఎంత లేపినా లేవకపోవడంతో శివునికి కోపం వచ్చి వాళ్ళని శపించడంతో ఒక విగ్రహం తక్కువ కోటి విగ్రహాలుగా వాళ్ళు మారారు. కోటికి తక్కువైన ఒక విగ్రహం ఆ పరమశివుడిదే. శంబాల నగరం. చాలా మందికి కైలాస పర్వతంపై మహాశివుడు కొలువై ఉన్నాడన్న విషయం మాత్రమే తెలుసు. కానీ అదే హిమాలయ పర్వతాలలో సప్త చిరంజీవులైన హనుమంతుడు, పరశురాముడు, మరికొందరు హిందూ దేవుళ్ళు నివసిస్తున్న అదృశ్య ప్రాంతం కూడా ఉందని ఎంతమందికి తెలుసు? అదే శంబాల నగరం. మన హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతంలోనే కాకుండా బుద్ధిజంలోని కాలచక్ర తంత్రంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రిలీజియన్ బుక్స్ లో కూడా ఈ నగరం గురించి రాసి ఉంది. శంబాల అంటే సంస్కృతిలో శాంతి భూమని అర్థం. హిస్టరీలో చాలా మంది ఈ ప్రదేశాన్ని వెతుకుతూ వెళ్లారు, కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ చాలా మంది తిరిగి రాలేకపోయారు కూడా. అంతెందుకు, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ కూడా మన హిందూ పురాణాలలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో అడ్వాన్స్ వెపన్స్ ని తయారు చేసుకుని ఈ ప్రపంచాన్ని పాలించనే ఉద్దేశంతో 1930లో శంబాల నగరాన్ని కనుక్కోవడానికి ఒక టీంని ఏర్పాటు చేసి మరీ హిమాలయాలకు పంపించాడు, కానీ కనుక్కోలేకపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కైలాస పర్వతం. హిమాలయాలలో ఉండే ఈ పర్వతం ఇప్పటి వరకు ఏ సాధారణ మానవుడు కూడా ఎక్కలేకపోయారు. పూర్వీకులు చెప్పిన దాని ప్రకారంగా ఆ శిఖరంపై శివుడు మరియు పార్వతీదేవి కొలువై ఉంటారు. అంతేకాకుండా మహావిష్ణువు నివసించే పాలసముద్రానికి కూడా అక్కడ నుండి దారి ఉంటుందంట. ఎన్నో ఏళ్ల నుండి వెతుకుతున్న శంబాల నగరానికి కూడా దారి ఉంటుందంట. రష్యాకు సంబంధించిన ఒక పర్వతారోహకుడు ఈ పర్వతాన్ని ఎక్కాలనుకున్నాడు. మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ కూడా అతను ఎక్కాడు. సగం దూరం కూడా వెళ్లక ముందే శ్వాస తీసుకోవటంలో అతను ఇబ్బంది పొందారు. అక్కడ ఆక్సిజన్ ఎక్కువ పరిమాణంలోనే ఉంది, కానీ ఆక్సిజన్ అందడం లేదు. అయినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక అతను గుండె కొట్టుకునే వేగం ఎక్కువయింది. అతని జుట్టు మరియు గోళ్లు అత్యంత వేగంగా పెరగసాగాయి. సడన్ గా అతని వయసు అతనికి పెరిగిపోతున్నట్టు అనిపించింది. ఎవరో అతన్ని పైకి వెళ్లొద్దు అని హెచ్చరించినట్టు అతనికి అనిపించింది. ఇలాంటి విచిత్రమైన అనుభవాలు తర్వాత అతను తిరిగి వెనక్కి వచ్చేశాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ శిఖరంపై శివుడున్నాడని. ఇప్పుడు మీరు చూస్తున్నది అనంతపురంలో ఉన్న లేపాక్షి టెంపుల్. ఈ గుడిలో ఉన్న ఒక మిస్టరీ గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ గుడిలో మొత్తం 70 స్తంభాలు ఉంటాయి. అయితే వాటిలో ఒక స్తంభం నేలని తాకి ఉండదు. అయితే 1909 సంవత్సరంలో ఒక బ్రిటిషర్ ఆ స్తంభాన్ని నేలకు టచ్ చేయేలా చేద్దాం అనుకున్నాడు. ఆ స్తంభాన్ని కదిలించగానే అన్ని స్తంభాలు మరియు గుడి కూడా కంపించింది. వెంటనే ఆ బ్రిటిషర్ ఆ ఒక్క స్తంభమే గుడి అంతటినీ బ్యాలెన్స్ చేస్తుందని గ్రహించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది కోనార్క్ సన్ టెంపుల్. ఈ గుడిలో సూర్యుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. ఈ గుడిని ఒడిశా స్టేట్ లో సముద్ర తీరాన నిర్మించారు. 7 గుర్రాలు కలిసి 24 చక్రాలు కలిగిన రథాన్ని లాగుతున్నట్టు ఈ గుడిని నిర్మించారు. ఈ చక్రాలు నీడ గడియారాల్లా కూడా పనిచేస్తాయి. సూర్యుడి వెలుతురు ఆ చక్రాలపై పడినప్పుడు నీడ వస్తుంది. వాటి ద్వారా మనం ఎగ్జాక్ట్ టైం ని తెలుసుకోవచ్చు. ఈ గుడిపై 52 టన్నుల మ్యాగ్నెట్ ఉంటుంది. అలాగే ఆ గుడి కింద కూడా ఉంటుంది. మధ్యలో సూర్యుడి విగ్రహం ఉంటుంది. మ్యాగ్నెట్స్ ని అలా అరేంజ్ చేయటం మూలాన సూర్యుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్స్ ఎంత పవర్ఫుల్ అంటే పక్కన సముద్రంలో ప్రయాణించే షిప్స్ ను కూడా డిస్టర్బ్ చేసేవి. సో వాళ్ళ ట్రేడింగ్ దెబ్బతింటుందని దౌర్జన్యంగా ఆ మ్యాగ్నెట్స్ ని తీసివేశారు. దీని వలన ఈ గుడి కూలిపోతుంది. కాశీలోని మణికర్ణికా ఘాట్లో శవాలి యొక్క భస్వంతో హోలీ జరుపుకుంటారు. నాగ సాధువులు ఒకరిపై ఒకరు భస్వాన్ని చల్లుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. హోలీ సమయంలో సాధువులు ఒక రకమైన బంగ్ అనే పదార్థాన్ని తీసుకుంటారు. వాటిని శివుని ప్రసాదంగా భావిస్తారు. హోలీ జరుపుకునే ముందు అక్కడ ఉన్న శవం యొక్క చితికి మంగళహారతి ఇస్తారు. తర్వాత డమరకాన్ని మోగిస్తూ అరహర మహాదేవ్ అని అరుస్తారు. అప్పుడు ఆ ప్రాంతం మొత్తం శివమహిమైపోతుంది. అలా కాల్చిన శవం యొక్క బూడిదను ముందుగా విశ్వేశ్వరనాథ దేవాలయంలోకి తీసుకెళ్తారు. ఆ భస్వంతో శివునికి అర్చన చేసి ఆ భస్వాన్ని కాశీ అంతా ఊరేగింపుగా తీసుకెళ్తారు. తర్వాత ఆ భస్వంతో సాధువులంతా హోలీ జరుపుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హంపి విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. ఈ ఆలయంలో ఉన్న రాజగోపురం నీడ తలకిందులుగా పడుతుంటుంది. ఇది ఎందుకు ఇలా అవుతుంది అని సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయంలో మనం ఒక చోట సంగీత రాతి స్తంభాలను కూడా చూడవచ్చు. వీటిని మనం తాకినప్పుడు తిరిగి మనకు సప్త స్వరాలను వినిపిస్తాయి. అయితే ఈ రాతి స్తంభాలలో మ్యూజిక్ ఇచ్చే ఏమైనా వస్తువులు ఉన్నాయేమో అని పరిశోధించారు. కానీ వాటిలో ఏమీ లేవు అని తేలింది. ఇవి పూర్తిగా రాతితో చెక్కినవి. ప్రపంచ దేశాలన్నీ మేమే గొప్ప, మాకంటే సైన్స్ ఎవరికీ ఎక్కువ తెలియదు అని అంటున్నా మన భారతదేశంలో ఉన్న రహస్యాలు, వాటి వెనుక ఉన్న పూర్వీకుల తెలివితేటలకు జోహార్ చెబుతూ జై హిందూయిజం. ద్వారకా కృష్ణుడు నిర్మించిన ఒక మహానగరం. పురాణాల ప్రకారం గాంధారి శాపం మూలాన ద్వారకా మునిగిపోయింది. ఆర్కియాలజిస్టులు మరియు సైంటిస్టులు ద్వారకా కోసం అన్వేషించినప్పుడు ఎన్నో శిలలు, శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిశోధిస్తే ఏకంగా 9000 సంవత్సరాల క్రితం అని తెలిసాయి. మహాభారతం కూడా ఇంచుమించు 5000 సంవత్సరాల ముందే జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి. ద్వారకా నిజంగా ఉందని నమ్మితే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.
ఇప్పుడు మీరు చూస్తున్నది కోల్కతా కాళీమాత దేవాలయం. అయితే కాళీమాత కాళ్ళ క్రింద శివుడు ఎందుకు ఉండవలసి వచ్చింది చెప్తాను వినండి. కాళీమాత రాక్షసులందరినీ హతమార్చిన తర్వాత ఆఖరిగా మిగిలింది రక్తబీజుడు అనే రాక్షసుడు. ఆ రక్తబీజుడి రక్తం ఒక్క చుక్క భూమి మీద పడినా వేల మంది రాక్షసులు పుట్టుకొంచేలాగా బ్రహ్మ దగ్గర నుండి వరం పొందుతాడు. ఒకసారి కాళీమాత రక్తబీజుడితో యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుడి రక్తం నేలపై పడుతుంది. దానితో వేలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. ఆ రాక్షసులందరూ ఒకేసారి యుద్ధానికి రావడంతో అమ్మవారు కాళికాదేవి రూపం దాల్చి అందరినీ హతమార్చి ఆ రక్తబీజుడి రక్తం అంతటిని పీల్చేస్తుంది. ఆ రక్తబీజుడి చెడు రక్త ప్రభావంతో అమ్మవారు భైకర నృత్యం చేస్తారు. అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని ఎలా అయినా శాంతింప చేయాలని శివుణ్ణి కోరుకుంటారు. అప్పుడు శివుడు పలిమార్లు దేవిని పిలిచినా పట్టించుకునే శృతిలో ఉండదు. చేసేది ఏమీ లేక దేవి పాదాల వద్ద చేరుతారు. తన పాదాల వద్ద ఉంది తన భర్త అని గ్రహించి అమ్మవారు శాంతిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మవారి కోసం ఎన్నో ఆసక్తికరమైన విషయాలుంటాయి. అందులో ఒకటి కృష్ణవేణమ్మకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్తాను వినండి. నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అలా సముద్రం వైపు ప్రయాణిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వచ్చింది. దానితో కొంచెం దారివ్వమని కృష్ణవేణమ్మ కనకదుర్గమ్మను ప్రార్థించింది. కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి ఇంద్రకీలాద్రిలో బెజ్జం ద్వారా ప్రయాణించిందంట. అలా ప్రయాణించడం వలన మొదటిలో ఆ ఊరిని బెజ్జంవాడ అనేవారు. కాలక్రమంగా ఇప్పుడు బెజవాడగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే కృష్ణవేణమ్మకు చేసిన సహాయం గాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ ముక్కు పుడకను అరువుగా తీసుకుందంట. అయితే కృష్ణవేణమ్మ ఒక షరతు విధించింది. అది ఏంటి అంటే కలియుగం అంతమయ్యే సమయానికి తను కొండ మీదకి ఎగసి తన ముక్కు పుడకను తీసుకుంటానని కనకదుర్గమ్మకి షరతు విధించిందంట. అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కు పుడక అందుకునే సమయంలో కృష్ణవేణమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడు ఈ కలియుగం అంతా అంతరించిపోతుందంట. మీకు తెలుసా శివలింగంలో దాగుంది ప్రపంచమంతమయ్యే రహస్యం. గుజరాత్ లో గోదారా అనే ప్లేస్ లో బృహదేశ్వర దేవాలయంలో ఉన్న ఈ శివలింగం ప్రపంచం నాశనం అవ్వడానికి సంకేతంగా అనుకుంటారు. ఎందుకంటే ఈ శివలింగం యొక్క హైట్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుందట. పురాతన యుగాల నుండి అంటుంటారట ఎప్పుడైతే ఈ శివలింగం హైట్ 8.5 ఫీట్కి చేరి గుడి మెడను టచ్ అవుతుందో అప్పుడు ప్రపంచం అంతమైపోతుందని. కానీ అలా జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఈ శివలింగం హైట్ ఒక సంవత్సరానికి ఒక బియ్యం గింజంత పెరుగుతుందట. ఇంకా ఈ శివలింగం ఎల్లప్పుడూ నీటి ధార వస్తూనే ఉంటుందట. ఆ నీరు ఎల్లప్పుడూ శివునికి అభిషేకం చేస్తూనే ఉంటుంది. శివుని యొక్క ఈ అద్భుతమైన చమత్కారం మీకు నచ్చినట్టయితే కామెంట్ లో హర్ హర్ మహాదేవ్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం. ఈ విగ్రహం ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రానికి ఆనుకొని ఉంటుంది. ఈ ఆలయం పేరు మురుదేశ్వర దేవాలయం. ఈ ఆలయం ఒక నిర్మాణం అనేది చాలా ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అది ఏంటంటే ఆలయం 3 వైపులా సముద్రం ఆనుకొని ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయం కందుకా అనే పర్వతంపై నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న గాలి గోపురం అన్నది 23 అంతస్తులను కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న శివుని విగ్రహం 123 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడినప్పుడు విగ్రహం అన్నది దగదగా మెరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో విగ్రహం అన్నది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇది మీకు తెలుసా ఇండియాని శ్రీలంకని కలిపే దారి సముద్రంలో ఉంది. అదే మన రామసేతు. కానీ బ్రిటిష్ హిస్టోరియన్స్ మాత్రం దీనికి ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. 48 కిలోమీటర్లు ఉన్న ఈ రామసేతు ఇండియాలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న మన్నార్ ఐలాండ్ వరకు కనెక్ట్ చేస్తుంది. అసలు ఈ బ్రిడ్జ్ న్యాచురల్ గా ఫామ్ అయిందా లేక మనుషులు కట్టిందా? దీనిని చెక్ చేయడానికి కొంతమంది జియాలజిస్టులు కార్బన్ డేటింగ్ ద్వారా ఈ బ్రిడ్జ్ యొక్క ఏజ్ తెలుసుకుందాం అనుకున్నారు. టెస్ట్ లో తెలిసింది ఏంటంటే ఈ బ్రిడ్జ్ కింద ఉన్న శాండ్ 4000 సంవత్సరాల క్రితం అయితే పైన ఉన్న రాక్స్ 7000 సంవత్సరాల క్రితం అని. ఇది ఎలా సాధ్యం? న్యాచురల్ గా అయితే లా ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం మన భూమిపై పర్వతం కింద ఉన్న రాయి పైన ఉన్న రాయి కంటే ఓల్డ్ గా ఉంటాయని. బట్ ఇక్కడ అది ఆపోజిట్ గా ఉంది. దీని అర్థం ఈ బ్రిడ్జ్ న్యాచురల్ గా ఫామ్ అవ్వలేదు. ఎవరో బయట రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంటే దీని అర్థం ఇది మన రాముడు నిర్మించిన రామసేతునే. శ్రీరాముని కోసం జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అరుణాచల క్షేత్రం. ఇది మన తమిళనాడు రాష్ట్రంలో తిరువణమలై డిస్టిక్ లో ఉంటుంది. ఈ ఆలయం అరుణాచల కొండ దిగువన ఉంది. దీనిని భక్తులు పవిత్రమైన పర్వతంగా భావిస్తారు. అరుణాచల దేవాలయం భారతదేశంలోని చెప్పుకోదగ్గ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పురాణాల ప్రకారం ఈ ఆలయం రామాయణ రచయిత వాల్మీకి చే నిర్మించబడింది. వాల్మీకి మహర్షి కలలో కనిపించిన శివుణ్ణి పూజించేందుకు ఆలయం నిర్మించారని చెప్తారు. అరుణాచల ఆలయం పర్వత పాదాల వద్ద ఉంది. ఈ ఆలయానికి వెళ్లడం మరియు ఈ ఆలయంలో గిరి ప్రదక్షిణ చేయటం వంశాన్నంతటినీ కాపాడుతుంది. మన ఇండియాలో ఉన్నంత శిల్పకళ వరల్డ్ లోనే మరెక్కడా చూడలేము.
ఇప్పుడు మీరు చూస్తున్నది గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్. ఈ గుడిని 1వ శతాబ్దంలోనే నిర్మించారు. కానీ ఈ గుడిని 17 సార్లు కూల్చేశారు. ప్రతిసారి తిరిగి మళ్ళీ అదే స్థానంలోనే కొంతమంది రాజులు నిర్మిస్తూ వచ్చారు. అలా చివరగా గజనీ మహమ్మద్ ఈ గుడిని కూల్చేశారు. తర్వాత 1951లో సర్దార్ వల్లభాయ్ గారు ఇప్పుడున్న గుడిని నిర్మించారు. అలానే కూల్చేసిన శిల్పాలను బంగూర్ మ్యూజియంలో ఉంచారు. ఇలానే ఇండియాలో మరెన్నో మిస్టరీస్ కలిగిన టెంపుల్స్ ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి డూ ఫాలో పుణ్యక్షేత్రాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇది మన కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో ఉంది. ఈ దేవాలయం మన ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయం. ఈ గుడి క్రింద 6 గదులు ఉన్నాయి. వాటికి ABCDEF అనే పేర్లు కూడా పెట్టారు. అయితే వాటిలో 5 గదులను మాత్రమే తెరవగలిగారు. వాటిలో A అనే గదిలో 1,50,000 కోట్ల విలువ చేసే టన్నుల కొద్ది బంగారం మరియు వజ్రాలు దొరికాయి. అయితే ఇప్పటి వరకు B అనే గదిని తెరవలేకపోయారు. ఆ గది పైన 2 పాములతో నాగబంధన వేసి ఉంది. అయితే ఈ గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు లోపల సముద్ర అలల శబ్దం వినిపించిందంట. అలానే ఈ గదిని తెరవడానికి ప్రయత్నించిన వారు చనిపోయారని చెప్తుంటారు. ఇప్పటికీ ఈ గదిలో ఏముందో, ఈ సముద్ర అలల శబ్దం ఎక్కడి నుండి వస్తుందో, ఏ టెక్నాలజీతో ఈ డోర్ ని లాక్ చేశారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా ఇలాంటి మరెన్నో మిస్టరీస్ కోసం డూ ఫాలో పుణ్యక్షేత్రాలు. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం మన ఇండియాలో కాదు, మన ఇండియాకి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబోడియా అనే దేశంలో ఉంది. ఆ దేవాలయం పేరే అంగోర్ వాట్. ఇది ప్రపంచంలోనే ఆధ్యాత్మిక దేవాలయం. ఈ దేవాలయానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఈ దేవాలయం గోడల పైన రామాయణం, మహాభారతం, హరివంశ పురాణాలు కూడా చెక్కారు. రాజా సూర్యవర్మన్ ఈ గుడిని నిర్మించారు. ఈ దేవాలయాన్ని మహావిష్ణువుకి సమర్పించారు. ఈ దేవాలయం కంబోడియా ఒక నేషనల్ సింబల్ కూడా. అలాగే కంబోడియా కరెన్సీ నోట్ల పైన కూడా ఈ దేవాలయం ప్రింట్ చేశారు. ద్వారకా నగరంలో ఉన్న ప్రజలు ఏమైపోయారు? ప్రళయానికి ముందు భారీగా గాలులు వీచాయి. ప్రజల నివాసంలో మట్టి పాత్రలు వాటికి అవే పగిలిపోవటం జరిగాయి. భారీ ప్రళయానికి ఇవి సంకేతంగా భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించారు. శ్రీకృష్ణుడి పిలుపు మేరకు ద్వారకా విచ్చేసిన అర్జునుడికి రాబోయే ప్రళయం గురించి చెప్పారు. ద్వారకా ప్రజలను సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని ఆదేశించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం మరియు ప్రాణాలు విడిచిపెట్టడం జరిగిపోయాయి. దానితో అర్జునుడు శ్రీకృష్ణుడి అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాలలో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ద్వారకా మునిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కైలాస టెంపుల్. ఇది ఎల్లోరా గృహల్లో ఉంటుంది. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయాన్ని ఒకే ఒక రాక్తో నిర్మించారు. దాదాపు 4 లక్షల టన్నుల రాయిని 18 సంవత్సరాల పాటు పైనుండి కిందకి చెక్కుతూ నిర్మించారు. ఇప్పుడున్న మిషన్స్ తో కూడా ఇంత త్వరగా చెక్కలేరు. ఒకసారి మొఘల్స్ సుల్తాన్ అయిన ఔరంగజేబు గుడిని కూల్చేయమని 1000 మందిని పంపించారు. వాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడి కొన్ని శిల్పాలను మాత్రమే ధ్వంసం చేయగలిగారు. ఇంత గొప్ప చారిత్రకమైన కట్టడాలు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేము. ఇంకా ఇలాంటి మరెన్నో మిస్టరీస్ కోసం డూ ఫాలో పుణ్యక్షేత్రాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆలయం ఒక రహస్య దేవాలయం. ఈ దేవాలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ టెంపుల్ పేరు తారాపీఠ్. ఇక్కడ అమ్మవారు తారామాతగా దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు హిందువులకే కాదు బౌద్ధులకి కూడా ఆరాధ్య దైవం. అంతేకాదు ఈ ఆలయం అఘోరాలకు కూడా అత్యంత ప్రీతికరమైన దేవాలయం. ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రత్యేక దేవాలయం. ఎందుకంటే ఇక్కడ తారామాత ఉగ్ర రుద్రాది దేవత. ఇప్పుడు మీరు చూస్తున్నది బృహదేశ్వర దేవాలయం. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. ఇది తంజావూరులో ఉంటుంది. రాజరాజ చోళన్ 1000 ఏళ్ల క్రితం ఈ గుడిని నిర్మించారు. ఈ గుడిని ఏ టెక్నాలజీతో కట్టారో గానీ 1000 సంవత్సరాలలో ఈ ప్లేస్ లో 6 సార్లు భూకంపం వచ్చినా ఈ రోజుకి ఈ దేవాలయం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ గుడిని 1,30,000 టన్నుల గ్రానైట్ తో నిర్మించారు. ఈ గుడికి 100 కిలోమీటర్ల చుట్టుపక్కల్లో ఎలాంటి గ్రానైట్ క్వారీలు లేవు. మరి ఈ 130,000 టన్నుల గ్రానైట్ ని ఎక్కడ నుండి తెచ్చారో ఇప్పటికీ అది మిస్టరీగానే ఉండిపోయింది. ఇంకా ఇలాంటి మిస్టరీస్ కలిగిన దేవాలయాల కోసం తెలుసుకోవాలనుకుంటే డూ ఫాలో పుణ్యక్షేత్రాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది తవ్వకాల్లో బయటపడిన అతి ప్రాచీనమైన మరియు ఆశ్చర్యకరమైన దేవాలయం కోసం చెప్పబోతున్నాను. కడుమల్లేశ్వర్ టెంపుల్. ఈ దేవాలయం బెంగళూరులో ఉన్న మహాశివుని దేవాలయం. 1997లో ఈ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ ఒక నంది విగ్రహం కనిపించింది. వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి తెలపగా వాళ్ళు పరిశోధనలు మొదలుపెట్టారు. ఇక్కడ పూర్తిగా తోమిన తర్వాత ఒక పెద్ద శివాలయం కనిపించింది. గ్రానైట్ తో చేయబడిన ఈ దేవాలయం భూమిలో గత 7,000 సంవత్సరాలుగా అలానే చెక్కు చెదరకుండా ఉంది. ఈ దేవాలయంలో ఒక విశేషం కూడా ఉంది. అది ఏంటంటే పైన ఉన్న నంది నోట్లో నుండి వచ్చే నీరు డైరెక్ట్ గా క్రింద ఉన్న శివలింగంపై పడుతుంది. అసలు నీరు ఎక్కడ నుండి వస్తుందో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు.